జనరల్గా అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఎవరో ఒకరు కానీ ఇద్దరు కానీ లవ్ ట్రాక్ అయితే చూస్తుంటాం మనం. ఒకటి రెండు జంటలు కనిపిస్తుంటాయి ప్రేమ పావురాలు. మరి ఈ సీజన్లో ఉన్నాయా లవ్ ట్రాక్లు? ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం స్టార్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. నేను నాగార్జున గారు కూడా కొంచెం దాని గురించి కొంచెం ఒక చిన్న హింట్ ఇచ్చారు. మరి ఉన్నాయంటారా? అవి ఎంతవరకు ముందుకెళ్తాయి అంటారు? అంటే సీజన్లో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అని అంటే మెయిన్ వాళ్ళ ప్రధానమైన సోర్స్ ఏంటని అంటే ఈ లవ్ ట్రాక్. లాస్ట్ సీజన్లో మనకి పెద్దగా అది కనిపించలేదు, కానీ ఈ సీజన్లో ఎక్కువ పెళ్లికాని వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మనకి లవ్ ట్రాక్ కనబడతానంటే మన విష్ణుప్రియ పృథ్వీ మధ్యన నన్ను లవ్ చేయొచ్చు కదా అని చెప్పి, అంటే అంత నిజంగానే వీళ్ళ ట్రాక్ ముందుకు నడుస్తుందా అని చెప్పేసి అని అనిపించలేదు. వాళ్ళు ఏదో జెన్యున్గా మామూలుగానే కామెడీగా అనిపించినట్టే ఉంది. ఇంత నడుస్తుందా, ముందు ముందు వీళ్ళ కథ నడవచ్చు అన్నట్టు అయితే అనుమానం రాలేదు. కానీ ఎప్పుడైతే నిఖిల్ది సోనియాది ఒక ట్రాక్ స్టార్ట్ అయిందో హౌస్ దాని మీదే ఒక గొడవ స్టార్ట్ అయిందో అని అంటే మనకి వాళ్ళు ఏంటి ఫస్ట్లో యాక్చువల్గా నిఖిల్కి సోనియాకి పచ్చగడ్డ వేసి బొమ్మన్నట్టుగా ప్రతి పాయింట్ని ఏమి టార్గెట్ చేసేది. నిఖిల్తో డి అంటే డి అన్నట్టుగా ఉండేది. సోనియా కూడా గట్టిగానే వాయిస్ వినిపించింది. అసలు కన్నడ గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్ళతోటి ఈమె గట్టిగానే ఢీ కొట్టింది. కానీ ఈ 2-3 రోజులు అంటే సడన్ చేంజ్ అయిపోయింది ఒక్కసారిగా. అవ్వట్లేదు, మనం గయ్యాలనుకున్నాము, తర్వాత చూస్తే సైలెంట్ గా అయిపోయింది. మనం చూస్తే వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్స్ కూడా చాలా మనం మొన్నటి వరకు చూసింది ఒకటైతే ఇప్పటి నుంచి అసలు వీళ్ళేంది ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ట్రాక్ మొత్తం రివర్స్ అయిపోయింది. నాన్న కన్నా రే అసలు ఇదేంది నిన్నటి వరకునేమో వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అని అనుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యన అసలు నిఖిల్లో కూడా ఆమెని కూర్చుని నాన్న చెప్పు నాన్న కన్నా అని అంటుంటే ఏమో పిలుపు మారిపోయింది. వాళ్ళిద్దరు పక్కన చూసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకొని ఆమె అతన్ని ఇలా నిమురుతూ ఇలా కనబడుతుందంటే ట్రాక్ ఏదో స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి ఉన్నది. ఒకవేళ ఆ ట్రాక్ని కనుక వాళ్ళు అలా కంటిన్యూ చేస్తే ముందు ఏదన్నా చూడొచ్చేమో. కానీ ఇక్కడ మనకి లైవ్ ఎపిసోడ్లో దానికి మళ్ళీ ఈ ట్రాక్ ఏందనంటే పల్టీలు కొడుతూ వెళ్తుంది. అది అసలు మనం అది లైవ్ ఎపిసోడ్లో నిన్న మామూలుగా వాళ్ళిద్దరూ ఆ ట్రాక్ అలా గాడి తప్పడం అని అంటే ఒక రకంగా మనం ఒక రకంగా ఊహించుకున్నాం. కానీ నిన్న లైవ్ ఎపిసోడ్ చూస్తే రాత్రి జరిగిన లైవ్ ఎపిసోడ్లో మొత్తం ఉల్టా అసలు ట్రాక్ అక్కడతోటి పెద్ద స్పీడ్ బ్రేకర్ కదా, కట్ట కాదు అది అసలు. వాళ్ళు ఎందుకు అని అంటే అది ఏం జరిగిందన్న చెప్దాము. ముందు అసలు వీళ్ళు ఒక ట్రాక్ నడిచేది మామూలుగా ఒకవేళ నడిస్తే వాళ్ళిద్దరి మధ్యన క్యూట్గా అనిపించేది. ఒక సీజన్ కూడా అంటే అక్కడ లవ్ ట్రాక్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరు మరీ ఏంది ఇది వీళ్ళు మరీ బరితెగిస్తున్నారు, అసహ్యంగా అనిపిస్తున్నారు. ఇప్పుడు ఇనయ సుల్తానా కానీ ఆర్జే సూర్య ఇది వాళ్ళ మధ్యన ట్రాక్ పెట్టినప్పుడు చాలా మందికి బాబాయ్ ఇదేంది వీళ్ళు మరి ఇలా చేస్తున్నారు ఏంది అన్నట్టుగా అనిపించింది. అంటే ఆ లవ్ ట్రాక్ అనేది అందులో ఒక క్యూట్నెస్ చూసారు అని అంటే చూస్తే ఇప్పుడు పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ ట్రాక్ నడిచింది. అప్పుడు చాలా మందికి కొంచెం క్యూట్గా అనిపించింది, అది క్లిక్ అయింది అది. సో ఆ తర్వాత కూడా 2-3 ఇలా నడిచినాయి. అలా నడిచినప్పుడు ఏందని అంటే ట్రాక్ పెట్టడం కాదు, జనాలకు నచ్చడం కూడా కావాలి. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ ట్రాక్ ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యన ఒకవేళ కనెక్ట్ అయితే కనుక మంచిగానే అనిపించేదేమో అని అనిపించింది. కాకపోతే అక్కడ ఏమైందని అంటే హౌస్లో ఒకేసారి బగ్గుమని బ్లాస్ట్ అయిపోయారు అందరూ కూడా. ఎప్పుడైతే వాళ్ళు మన విష్ణుప్రియ వెళ్ళి ఫస్ట్లో మీరిద్దరు ఇలా ఉంటున్నారు కదా, అసలు వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరగటానికి యాక్చువల్గా వాళ్ళిద్దరు గొడవకు సంబంధించి ఆమెకి ఈమెకి మధ్యలో మంచి ర్యాపో లేనప్పుడు విష్ణుప్రియ వెళ్ళి డైరెక్ట్గా నువ్వు ఎందుకు ఏదో ఉందా, పైగా ఈమెందని అంటే నాకు కొంచెం నోడదోల ఎక్కువ, నోడదోల వల్లే నాకు ఇలా చేశానని చెప్పేసి అది ఏందో ఆమెకు డైరెక్ట్గా చూపించింది. అక్కడ ఏమైందని అంటే వాళ్ళు పర్సనల్ అటాకింగ్ వెళ్ళిపోయింది అక్కడ. ఆమె వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా చాలా దారుణంగానే అనిపించింది. అంటే వాళ్ళ ఒక పర్సనాలిటీని ఒకరు కించపరుచుకునే విధంగా అది వ్యక్తిగత దాడి కింద అయిపోయింది. అయితే అక్కడ అది ఎప్పుడైతే బ్లాస్ట్ అయ్యిందో హౌస్లో వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరి మధ్యన అంటే మనకి చూపించడమే ఇలా ఉందంటే హౌస్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ డిస్కషన్స్ నడిచిన వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక ట్రాక్ నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ పిలుపులు మారిపోయినాయి, చూపులు మారిపోయినాయి, మాటలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. కాబట్టి నిన్నటి వరకు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని నాన్న బుజ్జి అని మాట్లాడుకున్నప్పటికీ చూసే మనకే అలాగే అనిపిస్తుంటే
అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకి కొంచెం అనుమానాలు ఉంటాయి. కానీ ఈమెకి ఏంటంటే మరీ అంత లోతుగా విష్ణుప్రియ ఒక పర్సన్ని ఇబ్బంది పెట్టి అంత మరీ కన్నింగ్ మెంటాలిటీ అయితే కాదు. మనకే అదే అనిపిస్తుంది. అంత పర్సనల్గా అటాకింగ్ చేసి ఉన్నది ఆమె ఆలోచించకుండా డైరెక్ట్గా మాట అనేయటం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. కానీ అక్కడ ఆ ట్రాక్ అనేది వీళ్ళు మనకి ఇప్పుడు లైవ్ ఎపిసోడ్ విషయానికి వస్తే వాళ్ళు ఒక మన హౌస్లో ఇలా అనుకుంటున్నారు మన గురించి, నిన్న కూడా ఆమె బోర్ని ఏడ్చింది, ఓహో నా గురించి ఇలాగా అనుకుంటున్నారు అన్నమాట, దీన్ని మనం ఎలాగా బ్రేక్ చేయాలి అన్నది కూర్చుని ఉంటే వీళ్ళిద్దరు డిస్కషన్ మధ్యన చాలా ఇంట్రెస్టింగ్గా నడిచింది. అక్కడ కూర్చుని నిఖిల్ సోనియాతో అంటాడు, నాన్న అది కాదురా నాన్న ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే అంటే వాళ్ళు ఫస్ట్ ఒక రొమాంటిక్ యాంగిల్లో నడిచింది వీళ్ళిద్దరు డిస్కషన్ కూడా. అంటే ఆమె సోనియా అంటది నా చేతులు లాగుతున్నాయి ఒకసారి నొక్కరా అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్యన కొంచెం అంటే హౌస్లో మొత్తం అందరూ మిగిలిన 12 మంది ఉన్నారు లైవ్ ఎపిసోడ్లో, మెయిన్ వీళ్ళ మీదే ఒక ఫస్ట్లో లైవ్ ఎపిసోడ్లో నాగమణికంటని ఎలాగైతే చూపించారో ఒక ట్రాక్ వస్తుంది, కంటెంట్ వస్తుంది అనేది బిగ్ బాస్ ట్రై చేస్తున్నారు. కానీ అసలు బిగ్ బాస్ కూడా దీన్ని ఒక ఆశల మీద సప్పని నీళ్ళు జల్లేసినట్టు అయిపోయింది ఈ డిస్కషన్ తర్వాత. సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్లో నాన్న రా కన్నా ఈ మాట్లాడుకుంటుంటే మళ్ళీ ఆమె ఇలాగ అనటం, పక్కన కూర్చోవటం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, ఇదంతా చూస్తుంటే ట్రాక్ ఎక్కేసింది అని చెప్పేసి అని అనుకోవచ్చు. అది అయిన తర్వాత దీన్ని నిఖిల్ చాలా తెలివిగా బ్రేక్ చేసేసాడు, నెగిటివ్ వెళ్ళిపోతుంది అన్నమాట అని చెప్పేసి. దాన్ని ఏంటంటే వీళ్ళని ఒక రొమాంటిక్ లవర్స్గా మనం వెళ్తుంది ట్రాక్ అనేది ఎలాగైపోయిందంటే తల్లి కడుపుల బంధాన్ని కింద మార్చేశారు. అది అసలు ఊహించలేదు. అసలు అక్కడ వెళ్ళాలంటే నిఖిల్ ఈమెతో అంటున్నాడు, నాన్న నీ బిడ్డలాగా దత్తత తీసుకో, నువ్వు నా తల్లిలాగా ఉండు, నాకు బోర్ కొడుతుంది అంటున్నాడు. అంటే నాకు ఆమె పక్కన కూర్చొని నువ్వు నన్ను దత్తత తీసుకో అని చెప్పేసి ఒక తల్లి అంటే ఇప్పటి వరకు మనం చూస్తుంటా అలాగా నువ్వు నన్ను చూసుకో అని చెప్పేసి అని అన్నాడు. ఇదేంటి సడన్ గా ఈ ట్రాక్ ఎలా అంటే అక్కడ మనకి గాడి తప్పుతుంది, ఇది పర్సనల్గా మనకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నిఖిల్ చాలా తెలివిగా ఈ ట్రాక్ను మలిచాడని చెప్పేసి అని అనుకోవచ్చు. ఎక్కువ ఓవరాల్గా మొత్తం ఇదంతా చూస్తే మనం ఏదైతే లవ్ ట్రాక్ అని చెప్పేసి మనం అనుకుంటున్నామో ఎప్పుడు అనేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రాక్లు ఏంటంటే ఎలాగా మలుపులు తిరగవచ్చు ఒక్కొక్కసారి చెప్పలేము. ఇప్పుడు మనం లాస్ట్ సీజన్లో చూస్తే పల్లవి ప్రశాంత్ ఫస్ట్లో రతిక రోజు తెగ ప్రేమించేసి తెగ ఆమె వెనకాల తిరిగి ఆమె ఇతను చీకొట్టడం ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మో వీళ్ళు ఏంది ఇలాగ మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇలాగే ఆమె వెనకాల ఈమె తిరిగినప్పటికీ సడన్గా ఒక్క నామినేషన్కి వచ్చినప్పటికీ అక్క అన్నాడు, ఈడేంద్ర నిన్నటి వరకు అలేమో తెగ ప్రేమించేసాడు, తెగ లవ్వాడేసాడు, ఆమె ఈతను తీసుకుంది ఇలాగనినప్పటికీ అది చాలా సిల్లీగా అనిపిస్తుందని చూసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా అన్నాడు. నిన్నటి వరకు నువ్వు లవర్గా ఉంచుకుని ఆమె వెనకాల తిరిగి సడన్గా అక్కనంటే బంధం అనేది అంత మనం ఏర్పరచుకుంటే మనం క్రియేట్ చేసుకుని అప్పటికప్పుడు మార్చేసుకునేది కాదు కదా అని చెప్పి చాలా చిరాకు. ఇప్పుడు కూడా వీళ్ళేమో అదే మొదటి నుంచి కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేసి నన్ను ఇలాగని అనుకోండి. ఎప్పుడైతే ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి హౌస్లో ఉన్న వాళ్ళకి అలాగే మనం చూసి ఆడియన్స్కి ఒక ఫీల్ వచ్చిన తర్వాత ఆ బంధాన్ని తీసుకొచ్చి తల్లి కొడుకుల బంధం నువ్వు నన్ను దత్తత తీసుకో, నువ్వు నాకు ఆ ఫీలింగ్ ఉన్నది ఇలా మాట్లాడినప్పటికీ వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అన్నది అయితే అర్థమైపోయింది. అంటే ఈ ట్రాక్ని ఏం చేశారని అంటే నిఖిల్కి బయట కూడా తనకి రిలేషన్ ఇవన్నీ ఒక మెయిన్ ఉన్నది కాబట్టి సో తన పర్సనల్ లైఫ్లో మీద అటాక్ ప్రభావం చూపించే అవకాశం ఇప్పుడు లాస్ట్ సీజన్లో సిరి హనుమంత్ విషయంలో కానీ షణ్ముఖ్ జస్వంత్ విషయంలో కానీ ఎంత డ్యామేజ్ అయిందో మనం చూసాం. ఇప్పటికీ వాళ్ళు పర్సనల్గా ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్ళ జీవితంలోనే ఒక దెబ్బగా షణ్ముఖ్ అయితే ఇప్పటికీ కూడా దాని నుంచి బయటికి రాకలేకపోయాడు. మన కెరియర్ మీద అతని పర్సనాలిటీ మీద కూడా గట్టిగా ఎఫెక్ట్ చూపించింది. సో అలాంటి ఇబ్బందులు లేకుండా అలాంటిది ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఈ లవ్ ట్రాక్ను చాలా తెలివిగా నిఖిల్ మళ్ళీ దాన్ని మలుపు తిప్పి దాన్ని అయితే బ్రేక్ చేశాడు, బ్రేక్ కాదు బ్లాస్ట్ చేసి వాడేశాడు లైవ్. ఇది మరి అది చూపిస్తారా లేదో తెలియదు కానీ లైవ్ ఎపిసోడ్స్లో అయితే మనకి వాళ్ళు లవ్ ట్రాక్ అయితే క్లోజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ తల్లి కొడుకుల ట్రాక్ ఎక్కింది. మరి ఆ ట్రాక్ ఎలాగా ఎటు మలుపులు తిరుగుతుందో తెలియదు కానీ
ప్రజెంట్ అయితే హౌస్ లో అయితే లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది, అలాగే ఎండ్ కూడా అయిపోయింది. సో ప్రస్తుతానికి లేవులే కానీ మనకి వైల్డ్ కార్డులు వచ్చినా కొత్త కొత్త ఇంకా ముందుకు వెళ్తుంటే ఎవరో ఒకరు కనిపిస్తారేమో చూడాలి. ఫైనల్ గా అయితే ఓకే అండి, మొత్తానికి అయితే అలా కట్ అయిపోయింది అంటారు. సరే చూద్దాం, మనకి అసలు ఒరిజినల్ ఎపిసోడ్ చూపించినప్పుడు అది టెలికాస్ట్ చేస్తారా లేదా అనేది ముందు అసలు అక్కడ ఆడియన్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది ఆ ఎపిసోడ్ చూసాక తెలుస్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ.